కృష్ణ పరమాత్మ కూడా ఆమెను ఎంతో గౌరవించాడు, ప్రేమించాడు. అదే సమయంలో కృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. ఇది నారదుడు వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. అక్కడ ఆ మందిరంలో రుక్మిణీదేవి దగ్గర సెలవు తీసుకొని మధ్యాహ్నం చేయవలసినటువంటి పనులన్నీ ఆచరించి నారదుడు సత్యాదేవి మందిరానికి వచ్చాడు. ఎందుకని? పరమాత్ముడు ఇక్కడ ఉన్నాడని. నారదుడికి అతిథి సత్కారాలు చేశాడు పరమాత్మ. ఇద్దరి చెలికెత్తలు భోజనాలకి భాజనాలు సిద్ధం చేశారు. భాజనము అంటే కంచం, అందుకనే భోజన భాజనాలు అంటుంటాం కదా. అంటే భోజనం చెయ్యడానికి ఉపయోగపడేటటువంటి పళ్ళెం కావచ్చు, ఆకు కావచ్చు, ఏదైనా భాజనమే సిద్ధం చేశారు. వచ్చి వాళ్ళు నివేదించారు. అప్పుడు తెల్లగా చంద్రుడిలాగా మెరిసిపోతూ ఉన్నాడు నారదుడు. నల్లటి మేఘంలాగా మెరిసిపోతున్నాడు కృష్ణుడు. సత్యభామ మెరుపు తీగలాగా మెరిసిపోతుంది. ఆ విధంగా ముగ్గురు భోజనానికి వెళ్ళారు. అక్కడ గరుడ పచ్చ మణులు పొదిగినటువంటి పాత్రలను ఏర్పాటు చేశాడు పరమాత్మ. ఆయనకి భోగాలకేం తక్కువ. శ్రీకృష్ణుడు, అతడి పుత్రులైనటువంటి సాంబుడు మొదలైన వాళ్ళు, సాత్యకి మొదలైనటువంటి సోదరులు, ఇంకా ఎందరో బంధువులు వచ్చేశారు అక్కడికి. నారదుడు పక్కనే తాను కూడా ఒక ఉచితమైన ఆసనంలో కూర్చున్నాడు పరమాత్మ. చెలికెత్తెలు వింజామరలు వీస్తూ ఉన్నారు. అప్పుడక్కడ శాఖపాకాలన్నీ కూడా అక్కడ ఉండేటువంటి చెలికెత్తెలు వడ్డన చేస్తున్నారు. శాఖపాకాలంటే కూరలు, పచ్చళ్ళు ఇటువంటివి. అలా వడ్డన చేస్తుంటే వాళ్ళ చేతికి ఉండే కంకణాల చప్పుళ్ళు ఆ శాఖపాకాల యొక్క రుచులను తెలియజేస్తున్నట్టుగా అనిపించింది అన్నాడు. వాళ్ళు నడుముకు పెట్టుకున్నటువంటి ఆభరణాలలో ఉండేటువంటి చిరు గవ్వలు, చిరు గంటలు వడ్డన చేస్తూ ఉంటే బాగా వడ్డించండి అని చెబుతున్నట్టుగా వినిపించిందట. వాళ్ళు కుచ్చెళ్ళు పోసి చీరలు కట్టుకున్నారు. అవి కాస్త గంజి పెట్టడం వల్ల ఫెళఫెళ ధ్వనులు వస్తున్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే వరి అన్నపు కాంతితో కలహిస్తున్నట్లుగా కనిపించింది అన్నాడు. ఆ స్త్రీల యొక్క మట్టెల మ్రోతలు పదార్థాలు తినమని ప్రియమారగా చెబుతున్నట్టుగా ఉన్నాయి అని ఒక అద్భుతమైనటువంటి పద్యం ఇక్కడ రాశారు. సరే, ఇదొక ఉత్ప్రేక్ష అలంకారం. అప్పుడు అందమైనటువంటి ఆ స్త్రీలు బంగారపు పాత్రలతోటి పరిమళ జలాన్ని పోశారు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు నారదుడితో కలిసి, సోదరుడు, బంధువులు, పుత్రులతో కలిసి ముందు చేతులు కడుక్కున్నారు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవాలి, అందుకని చేతులు కడుక్కున్నారు. అర్ఘ్యము అంటారు దాన్ని. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నటువంటి చెలికెత్తల చేత బంధువులందరికీ కూడా కర్పూర తాంబూలాలు ఇప్పించాడు. ఆ తరువాత సత్యభామ అంతఃపురంలో చేయవలసినటువంటి పనులన్నీ పూర్తి చేసి చంద్రశాలలో ఉన్నటువంటి భర్త వీళ్ళ దగ్గరకు వచ్చింది. మళ్ళీ సంతోషంగా నారదుల వారి పాదాలకు నమస్కరించింది. అప్పుడు నారదుడు ఆదరంతో అంటున్నాడు, అంటే భోజనాలు అయిన తర్వాత ఇచ్చారు తాంబూలాలు. చక్కగా అందరూ మృష్టాన్న భోజనాలు చేశారు. ఆ తర్వాత కర్పూర తాంబూలం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మవారు వచ్చింది, నారదుల వారికి పూజ చేసింది. అప్పుడు నారదుడు ఆదరంతో అంటున్నాడు సత్యభామతోటి. ఏమంటున్నాడు? పతిని వై విహరింపగా జనము సంభావింపగా బంధు సంతతి నిన్ను కొనియాడంగా సవతి కంతల్ సూచి లజ్జింపగా సతుల ప్రాభవ వైభవోన్నతుల ప్రోవై ఇట్లు వర్తిల్చు నీకు ఇతర జన స్త్రీ బుద్ధి దీవనలు నేనేమిచ్చెదన్ మానిని. ఓ మానవతి, ఓ సత్యాదేవి,
నీవు నీ భర్త ఒక్కటిగా ఉండి అనురాగంతో ఉండడం, జనులందరూ నిన్ను గౌరవించడం, బంధువులందరూ నిన్ను పొగడడం, సవతులు చూసి సిగ్గుపడటాన్ని బట్టి చూస్తే నీవు నీ భర్త యొక్క ప్రేమను బాగా పొందావని, అందరిలోనూ పొగడదగినటువంటి దానివని, బంధుజన ప్రీతి నీకున్నదని, సవతులందరిలో నీవే మేటివని నాకు అనిపిస్తోంది. అటువంటి నిన్ను ఇతర స్త్రీలను దీవించినట్లుగా ఎలా దీవించగలను? నిన్ను ప్రత్యేకంగా దీవించాలి కదా అంటున్నాడు నారదుడు. ఇందులో కొంత వ్యంగ్యం ఉంది. సత్యభామ, శ్రీకృష్ణుడు నిన్ను విడిచిపెట్టి యుద్ధానికైనా ఎప్పుడైనా వెళ్ళాడా? ప్రాణానికి ప్రాణంగా నిన్ను చూసుకుంటున్నాడు కదా, నీ కోరికలన్నీ తీరుస్తున్నాడు కదా, నీకు ఇచ్చినంత చనువు, నీకు ఇచ్చినంత విలువ, గౌరవం మరెవ్వరికి ఇవ్వడల్లా. కాబట్టి నీ సౌభాగ్యం ఇంత అని నేను ఎలా చెప్పగలుగుతాను? నిన్ను పోలిన స్త్రీలు ఎక్కడా లేరు. ఇంతకంటే ఏం కావాలి ఆడదానికి? పొగడతా ఇదే నోరు అక్కడ తెగిడింది. ఆ మాటలు చెలికెత్తులు వచ్చి చెప్తే కదా ఆమె కోపం వచ్చింది. చూడండి, అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది నారదుడు కూడా చేస్తున్నాడని మనకు అనిపించవచ్చు. కానీ అది కాదు, ఆమెను బుట్టలో పడేస్తున్నాడు. ఓ సత్యాదేవి, నా దీవెనల వల్ల నీ భర్త నువ్వు కోరినటువంటి కోరికలు ఎంతటి కష్టసాధ్యాలైనా కూడా తీరుస్తాడు అన్నాడు. నేను దీవిస్తున్నాను కదా నిన్ను, ఆ దీవెన వల్ల నీ భర్త నువ్వు ఎంత కష్టమైంది కోరుకున్నా సరే వెంటనే తీర్చేస్తాడు అని నారదుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు. కృష్ణ, వెళ్ళి వస్తాను, నన్ను మరిచిపోవద్దు అన్నాడు. ఇక్కడ ఉన్నది, నన్ను మరిచిపోవద్దు అంటే ఈ పరీక్ష ఇంతటితో పూర్తి కాలేదయ్యా, ఇక మిగిలిన కార్యం నువ్వే జరిపించాలి అని నర్మగర్భంగా చెప్పేసి వెళుతున్నాడు. దానికి ఆ శ్రీకృష్ణుడు నారదుడితో అనుకున్న పని నెరవేరాలనేటువంటి ఆలోచనతోటి ఈ విధంగా అన్నాడు. చూడండి స్వామి మాట. అదితి మొరంగి కుండలములా నరకుండు హరించే వానినే కదనములో నదృంచి అవిగై కొని దాచితి నాట నుండి పదిలముగాగా నన్నడుగ పంపని కారణమేమి లాంతినే ఇదే చనుదెంచి ఇత్తునను మీ శతమన్యుని తోడ సంయమీ. శతమన్యుడు అంటే 100 అశ్వమేధాలు యాగాలు చేసినటువంటి వాడని. ఓ మునీంద్ర, నరకాసురుడు ఆ దేవతల తల్లి అయినటువంటి అదితిని మోసం చేసి ఆమె యొక్క కుండలాలు దొంగిలించాడు. నేను ఆ నరకాసురుడిని చంపేసి వాటిని తీసుకొచ్చాను. అప్పటి నుంచి నేను ఆ కుండలాలను కాపాడుతూ వస్తున్నాను. అదితి కూడా వాటి కోసం ఎవరినీ పంపించలేదు నా దగ్గరికి. కాబట్టి ఇదిగో నేనే స్వయంగా వచ్చి ఆ కుండలాలు ఇస్తానని ఇంద్రుడితో చెప్పు అని నారదుడు అన్నాడు. అంటే దేవేంద్రుడు ఆ లోకానికి వెళుతున్నాడు, ఈయన దేవేంద్ర లోకానికి, అందుకని చెప్పాడు. అప్పుడు ఆ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు నారదుణ్ణి వీడ్కొలిపాడు. ఆ తరువాత సత్యభామతో కలిసి జోదమాడుతూ అక్కడే ఉన్నాడు పరమాత్మ. అప్పుడు అదే సమయంలో సూర్యమండలం మధ్య సేవించడం వల్ల ఎర్రబడ్డటువంటి యాదవ స్త్రీల క్రీగంటి చూపుల కాంతులని తిరస్కరించేటట్టు ఉన్నటువంటి పడమటి కొండను చేరుకున్నాడు సూర్యభగవానుడు అని ఒక అద్భుతమైనటువంటి ఉపమానం ఇక్కడ వేశాడు. ఉపమాలంకారం అంటే సూర్యమండలం మద్యం సేవించటం వల్ల మద్యం ఎర్రబడ్డటువంటి యాదవ స్త్రీల క్రీగంటి చూపుల కాంతుల్ని తిరస్కరించేటట్లు ఉన్నటువంటి పడమటి కొండను చేరుకుంది అన్నాడు. చూసారా, ఒక అద్భుతమైన ఉపమానం ఇక్కడ వాడాడు. సరే, ఆ తర్వాత
సాయంకాలం అయింది కదా, మరి సాయంకాలపు వర్ణన కూడా చేశాడు ఇక్కడ. చీకటి రాజు సూర్యుడి మీద పగ తీర్చుకోవటం కోసం చూస్తున్నట్ట. అప్పుడే సూర్యుడి యొక్క కిరణాల యొక్క తేజస్సు క్షీణించిపోయింది. సూర్యుడు పడమటి కొండకు చేరుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకొని ఆ చీకటి రాజు సాయంకాలం అనేటువంటి ఒక యోధుణ్ణి పంపించాడు. సూర్యుడు భార్య అయినటువంటి ఛాయాదేవిని ఈడ్చుకురమ్మన్నట్టు. అతడు అట్లాగే చేశాడు. అప్పుడు ఛాయాదేవి కో అనేటువంటి కూత పెట్టిందేమో అన్నట్లుగా పక్షుల యొక్క కిలకలారావాలు వినిపిస్తున్నాయి. అంటే పక్షులన్నీ ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏమి అలంకారమో చూడండి. దీన్ని సర్వరూప ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఆ తర్వాత చక్రవాక పక్షులు పగలు కలుసుకుంటాయి, రాత్రిపూట విరహంతో బాధపడుతూ ఉంటాయి. అందువల్ల తమను కలిసినటువంటి సూర్యుడి యొక్క కాంతి క్షీణించడాన్ని చూడలేక ఆ యొక్క చక్రవాక పక్షులు బాధతో తలకాయలు దించుకొని సరస్సులలో ఉన్నాయిట. అప్పుడు ఆ నీళ్లలో సూర్యుడి యొక్క ప్రతిబింబం కనపడింది ఆ పక్షులకి. అప్పుడు క్షీణిస్తున్నటువంటి తమ మిత్రుడైనటువంటి సూర్యుడిని చూసి బాధపడిపోయి మూర్ఛపోయినట ఆ పక్షులు. పరస్పరం కలిసి ఉన్నటువంటి చక్రవాక పక్షులు ఆ విధంగా మూర్ఛపోయేసరికి ఆ జలదేవత దాన్ని చూడలేకపోయింది. అప్పుడేం చేసింది? తన పద్మాలనేటువంటి నేత్రాలను మూసుకుంది. అంటే ఏమిటి? ఇక్కడ చీకటి పట్టడం వల్ల పద్మాలు ముగిలిస్తాయి. ఎంత అందమైనటువంటి వర్ణనో చూడండి. ఆ తర్వాత ఇంకా ఏమి రాశాడంటే, పగలు అనేటువంటి సముద్రాన్ని రాత్రి అనేటువంటి ఒక ముని త్రాగేస్తే అడుగున మిగిలిపోయినటువంటి బురదలాగా పడమటి కొండ అడవిలో రగులుకున్నటువంటి కార్చిచ్చు నుంచి పుట్టినటువంటి పొగలాగా తన మణి పడిపోవటం వల్ల దాన్ని వెతుక్కోవటానికి వచ్చినటువంటి ఆకాశంలాగా చుక్కలు అనేటువంటి మన్మథరాజు గెలుపు రాతలు తెలియడానికి పూసినటువంటి మసిపూతలాగా ముసలి వేశ్యలకి జుట్టు తెల్లబడకుండా చేసేటటువంటి పూసేటటువంటి నల్లటి ఔషధంలాగా వ్యభిచారుణులకు కనబడకుండా చేసే కాటుకలాగా చీకటి ఈ జగత్తు మొత్తాన్ని ఆక్రమించేసింది అన్నాడు. ఈ విధంగా ఆ సాయంకాలపు వర్ణన చేశాడు. ఆ తర్వాత నక్షత్రాలు వచ్చినాయి ఆకాశంలో, వాటిని కూడా వర్ణించాడు. ఏమంటున్నాడు? సాయంకాలం సంధ్యా సమయం దాటి చీకటి ప్రవేశించింది. ఆ చీకటిలో ఆకాశంలో చుక్కలు కటిక చీకటి అనేటువంటి మేఘాల గుంపు వర్షించే వడగండ్లలాగా కనిపించినాయి. చక్రవాక పక్షుల యొక్క జంటలను విడదీయటం కోసం చంద్రుడు కిరణాలనేటువంటి గొట్టాల ద్వారా పంపినటువంటి పటిక ఉండల్లాగా ఉన్నాయన్న ఆ నక్షత్రాలు. అప్సరోకాంతలు ఆకాశగంగలోని ఇసుకలో పెట్టినటువంటి వెన్నెల కుప్పలాగా ఉన్నది. స్వచ్ఛమైనటువంటి వెన్నెల అనేటువంటి వెండి తీగలను బయటికి తీసేటటువంటి ఆకాశం అనేటువంటి కమ్మచ్చు రంధ్రంలాగా కనిపించింది అన్న. లోకం పైకి దండెత్తడానికి వెళ్ళినటువంటి మన్మధుడి మీద రతీదేవి పోసేటటువంటి తలంబ్రాల్లాగా ఉన్నాయి తెల్లగా. ఎండ వల్ల ఆకాశం శరీరానికి పట్టినటువంటి చెమటల్లాగా ఈ నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి. అంటే చెమట బిందువుల్లాగా నక్షత్రాలు ఉన్నాయి అని దీన్ని కూడా స్వరూపేక్షత్రాలంకారం అంటారు. ఈ విధంగా రాత్రిని కూడా చక్కగా వర్ణించాడు. ఇంకా ఎటువంటి వర్ణనలు అందించారు అనేటువంటి విషయాన్ని కృష్ణానుగ్రహంతో రేపటి రోజు మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
చే